నీకు సొంతం నా సమస్తం నీదే కదా నేస్తం నా ప్రపంచం పొడవు మొత్తం బలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం నీలి మేఘం నెమలి పించం రెంటికి లేదు ఏమంత దూరం ఒకటి హృదయం ఒకటి ప్రాణం వాటినే నాడు విడదీయలే ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే ముత్తు రంగే ఒట్టు పగడాల పెదవులకి సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకి మత్తు రంగే ఒట్టు నా మేని వంపులకి కొత్త రంగే దిద్దు కంగిళ్ళకి మేము గాయత్రిని చూసాం. గాయత్రినా? గాయత్రిని చూసాం మేము. ప్రధాని అమ్మ, మనకి లభించిన ఆనందం అవధులు దాటితే మనిషికి ఇలాంటి భ్రమలే కలుగుతాయి. మీకు కూడా అదే జరుగుతున్నట్టుంది. మీదంతా కేవలం భ్రమ. గాయత్రి చనిపోయింది కదా. వెళ్తుంది, అటు చూడండి, అదిగో చూడండి. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.